ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీకి ఊహించని మరో షాక్ తగిలింది. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. సోమవారం ఉదయం వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చంద్రశేఖర్ను లోటస్ పాండ్కు తీసుకొచ్చారు. సినీ నటుడు అలీకి వైసీపీ కండువా కప్పిన అనంతరం జగన్ చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో చంద్రశేఖర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా కప్పుకొని ఆ పార్టీలోకి చేరారు. మైలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా బరిలో ఉండగా వైసీపీ నుండి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రెండు వర్గాల మధ్య ఎన్నికల తీవ్రత తారాస్థాయికి చేరింది. ఈరోజు సినీ నటుడు అలీతో పాటు టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన వైసీపీలో చేరడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభలో దేవినేని వైసీపీలోకి అధికారికంగా చేరతారని సమాచారం. జగన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. తెలుగుదేశం పార్టీలో అవినీతి పెరిగిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోపిడీ జరుగుతోంది. కేసుల నుంచి తెలుగుదేశం నేతలు తప్పించుకోలేరు అని అన్నారు. దేవినేని చంద్రశేఖర్ నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని పోటీ చేస్తారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్ణయించిన తరుణంలో ఆయన వైసీపీలోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.